హాయ్ హలో ఎవ్రీవన్. మనం చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నాము. ఈరోజు దేని గురించి అంటే రైతు గురించి వీడియో మనం చేయబోతున్నాము. ఏమిటి ఆ రైతు గురించి అంటే, మనం రైతు పండించిన పంటకి రైతే ఎందుకు గిట్టుబాటు ధర కల్పించుకోలేకపోతున్నాడు, మరి దాని గురించి నేను మీకు రైతు పండించిన పంటకి రైతు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించుకోలేకపోతున్నాడు, మరి దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి మేము ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఒక కోకోకోలా కంపెనీ తయారు చేస్తే ఆ కోకోకోలాకు వాడే రేటు నిర్ణయించి మనకు అమ్ముతున్నాడు. అదే పిల్లలు తినేటువంటి తినే డాలీలు కానీ ఏ అయినా సరే ఆ కంపెనీ తయారు చేసి మనకి ఒక ఫిక్స్డ్ రేటు తయారు చేసి మనకు అమ్ముతున్నాడు. అలాంటిది మరి రైతు పండించినటువంటి అది ఏదైనా సరే, కూరగాయల కాడి నుంచి ఏదైనా సరే, కందిపప్పు దాకా మొత్తం రైతు పండించినటువంటి పంటకి రైతు ఎందుకు రేటు నిర్ణయించుకోలేకపోతున్నాడు? అసలు రైతుల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ఏడుంది? రైతుల్లో ఎవరి దగ్గర యూనియన్ లేదు. ప్రతి విలేజ్లో రైతు దగ్గర ఒక విలేజ్లో రైతు అనేవాడు యూనియన్ తీసుకొని ఆ విలేజ్లో రైతులు రేటు నిర్ణయించుకొని అమ్మితే బాగుంటుంది. అంతేగాని అసలు ఈ విషయాలు ప్రభుత్వం దృష్టి సారించాలి. రైతు పండించిన పంటకి రైతే ఎందుకు ధర నిర్ణయించుకోవట్లేదు? రైతు కష్టపడి 6 నెలలు కష్టపడి, సంవత్సరం కష్టపడి రైతు పండించిన పంటకి రైతే ధర నిర్ణయించుకోలేనప్పుడు ఇంకా రైతు పంట పండించడం ఎందుకు, చేయటం ఎందుకు? మరి రైతే ఇలా ఇబ్బందుల్లో ఉంటే, రైతు పండించిన పంటకి రైతు ధర నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతు ఇలాగుంటే ఇంకా రైతుకి ఏముంటాయండి లాభాలు? ఈరోజు కూలీలు చూస్తే ఆకాశాన్ని అంటిపోతున్నాయి కూలీలు. కానీ ఇక్కడ చూస్తే పొగాకు రంగు రాక, పొగాకు వేస్తే ఒక రైతు పొగాకు వేస్తే అది రంగు రావట్లేదు. కూలీలు మటుకు 1200, మనిషికి 1200, 1300. కానీ పొగాకు చూస్తే అలా ఉంది. కంది చూస్తేనేమో పంట లేదు. ప్రతిదీ కూడా రైతు తన రేటు తను పండించినటువంటి పంటకి రైతు నిర్ణయించుకోలేకపోతున్నాడు. అదే ఫ్రెండ్స్, ఈరోజు మరి ఆ ఎప్పుడైతే రైతు తాను పండించిన పంటకి తానే రేటు నిర్ణయించుకొని, ఎప్పుడైతే మార్కెట్లో తానే ఒక రేటు నిర్ణయించుకొని మార్కెట్లో అమ్ముతాడో అప్పుడే రైతు బాగుంటాడు. రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.